सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते। आप आइए। हाँ सर। मुंबई सामने से पलटो। मुंबई मुंबई डालेंगे देखो सर तुम एक फोटो ले लेते हैं शम्मू खैर बेटा देखो बेटा थैंक यू सो मच दीपावली के लिए देखिएगा चले जी सामने से आप लोग बेटा అమ్మవారికి బోనం సమర్పించాలనేటువంటి సంకల్పంతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చరిత్రలో మీకు అందరికీ తెలిసినటువంటి మన యొక్క సంస్కృతి మరి తెలంగాణ రాష్ట్రం నిర్మించిన తర్వాత 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డిమాండ్ బోనాల పండుగని రాష్ట్ర పండుగగా చేయించాలనేటువంటి డిమాండ్ని మనం ప్రతి చెప్తుండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గౌరవ ఏంటంటేనే మరి బోనాల జాతరని రాష్ట్ర పండుగని అనౌన్స్ చేయడమే కాకుండా దేవాలయాల ఆధ్వర్యంలో మీకు ముప్పు కూడా అలియాబాద్ గౌరీ కూడా అక్కన్న బాలయ్య దేవాలయం కానివ్వండి 10 సంవత్సరాలు 3 నెలల ముందే మనము ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం ఉపయోగించుకొని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఆ తర్వాత దేవాలయాలు చరిత్రలో బస్తీలలో ఉన్నటువంటి దేవాలయాలకు ఆర్థిక సాయం అందించినటువంటి చరిత్ర కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు చూస్తున్న 3 సంవత్సరాల నుంచి ఎవరు ఇక్కడికి వస్తున్నారు, ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో కూడా మీకు కన్నారా మీరు చూస్తున్నటువంటి సందర్భం. కాబట్టి సోదరులారా మీకు అందరూ చెప్పేది ఒకటే, అమ్మవారి దైవంగా ప్రజలందరూ ఆరోగ్యంతో అష్ట ఐశ్వర్యాలతో పాపాలతో సంతోషంగా ఉంది. బోనాల పండుగ అనేది ఒక గొప్ప వరం. మన ఒక హైదరాబాద్ కాకుండా రాష్ట్రం దేశం ఎక్కడ చూసినా కానీ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందంటే రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేసిన తర్వాతనే మన విశిష్టత పెరిగిపోయింది. నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ అందరికీ పూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా వర్షాలు బాగా
రైతాంగం సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. మరి ప్రతి ఒక్క కులం కానీ మతం కానీ అందరూ అన్నదమ్ముల లాగా ఉండి ఐక్యతను సాధించి ఈ రోజు అనే ఒక భాగ్యనగర బోనాన్ని విశ్వవ్యాప్తం చేసే సందర్భాన్ని మన ఇప్పుడు గౌరవనీయులు మరి కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. గౌరవనీయులు లాల్ తర్వాత అమ్మవారి అమ్మవారి బోనాల జాతర చేసిన మా ఆడపిల్లలకు అన్నదమ్ములకు పైన ఉన్న గౌరవనీయులు రాజు యాదవ్ గారు, ప్రభు గౌడ్ గారు, మధు యాదవ్ గారు, విజయ్ కుమార్ గారు, వెంకటేష్ గారు, రమేష్ గౌడ్ గారు, ఇంకా ఉమ్మడి దేవాలయాలు మధు యాదవ్ గారు, అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం 3-4 గంటల నుంచే మరి ఇంట్లో తయారయ్యి బ్రహ్మాండంగా బోనమెత్తి ఇక్కడికి ఎంతో పరిశ్రమలతో తరలి వచ్చిన మా అన్నదమ్ముల కాలకులందరికీ మరొకసారి బోనాల శుభాకాంక్షలు. అమ్మవారి అమ్మవారి ఆశీర్వాదాలు మన రాష్ట్రంలో ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలి, వర్షం బాగా పడాలి, హైదరాబాద్లో కూడా వ్యాపారాలు వాణిజ్య కార్యక్రమాలు బాగా జరగాలి. అట్లాగే మా తల్లి ఆశీస్సులతో మన దేశం కూడా పెరిగిపోవాలని కోరుకుంటూ అమ్మవారి బోనాల జాతర చేసిన మా ఆడపిల్లలకు అన్నదమ్ములకు పైన ఉన్న గౌరవనీయులు రాజు యాదవ్ గారు, ప్రభు గౌడ్ గారు, మధు యాదవ్ గారు, విజయ్ కుమార్ గారు, వెంకటేష్ గారు, రమేష్ గౌడ్ గారు, ఇంకా ఉమ్మడి దేవాలయాలు మధు యాదవ్ గారు, అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం 3-4 గంటల నుంచే మరి ఇంట్లో తయారయ్యి బ్రహ్మాండంగా బోనమెత్తి ఇక్కడికి ఎంతో పరిశ్రమలతో తరలి వచ్చిన మా అన్నదమ్ముల కాలకులందరికీ మరొకసారి బోనాల శుభాకాంక్షలు. అమ్మవారి అమ్మవారి ఆశీర్వాదాలు మన రాష్ట్రంలో ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలి, వర్షం బాగా పడాలి, హైదరాబాద్లో కూడా వ్యాపారాలు వాణిజ్య కార్యక్రమాలు బాగా జరగాలి. అట్లాగే మా తల్లి ఆశీస్సులతో దేశం కూడా పెరిగిపోవాలని కోరుకుంటూ లైవ్ నమస్కారం. మీకు బోనాలంటే
అమ్మవారికి బోనం సమర్పించాలనేటువంటి సంకల్పంతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చరిత్రలో మీకు అందరికీ తెలిసినటువంటి మన యొక్క సంస్కృతి మరి తెలంగాణ రాష్ట్రం నిర్మించిన తర్వాత 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డిమాండ్ బోనాలు పండుగని రాష్ట్ర పండుగగా చేయించాలనేటువంటి డిమాండ్ని మనం ప్రతి సందర్భంగా చెప్తుండే. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గౌరవ ఏంటంటేనే మరి బోనాల జాతరని రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయడమే కాకుండా దేవాలయాల ఆధ్వర్యంలో ఉప్పు కూడా గౌరీ కూడా అక్కన్న బాలయ్య దేవాలయం కానివ్వండి 10 సంవత్సరాలు 3 నెలల ముందే మనము ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం ఉపయోగించుకొని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఆ తర్వాత దేవాలయాలు कैमरा प्लीज डाउन ఫ్రేమ్లో కొంచెం పైకి అయిపోదా సార్ కొద్దిగా चलो 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 सर సార్ బయటకు వస్తున్నారు మాట్లాడు బస్తీలలో ఉన్నటువంటి దేవాలయాలకు ఆర్థిక సాయం అందించినటువంటి చరిత్ర కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు చూస్తున్న 3 సంవత్సరాల నుంచి ఎవరికి ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో కూడా మీకు అందారా మీరు చూస్తున్నటువంటి సందర్భం. కాబట్టి సోదరులారా మీకు అందరూ చెప్పేది ఒకటే, అమ్మవారి దైవంగా
ప్రజలందరూ ఆరోగ్యంతో అష్ట ఐశ్వర్యాలతో పాపలతో సంతోషంగా ఉంది. బోనాల పండుగ అనేది ఒక గొప్ప వరం. మన ఒక హైదరాబాద్ రాష్ట్రం దేశం ఎక్కడ చూసినా కానీ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందంటే రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేసిన తర్వాతనే మన విశిష్టత పెరిగిపోయింది. నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ అందరికీ పూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా రాష్ట్రంలో వర్షాలు బాగా పడాలి, రైతాంగం సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. మరి ప్రతి ఒక్క కులం కానీ మతం కానీ చలో 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 कैमरा प्लीज डाउन కొంచెం అయిపోయింది భయ దగ్గర పడే మనకి అందుకని ఎక్కువ తీయదు. లేదా నువ్వు గ్రేటే, నువ్వు ఉన్నావు కాబట్టి సెట్ అవుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గారు విచ్చేశారు. వారికి అత్తనామన్న మహాకాళి మందిరం తరఫున స్వాగతం, సుస్వాగతం. మన కేసీఆర్ గారు కూడా ఇక్కడ మీటింగ్ పక్షంలో కలిసిపోయారు. మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈసారి కూడా అక్కడ మహాకాళి మందిరము విచ్చేశారు. వారికి స్వాగతము, సుస్వాగతం. ఆయన కేటీఆర్ డ్రైవర్
जो आपके गाड़ी के पीछे गाड़ी रहता फिर बात सुनो आगे जाने को टाइम से झगड़ा హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఈస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్ గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.